హలో ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం నదీ తీర నగరాల గురించి చూద్దాం. సో మనం ప్రీవియస్ వీడియోలో రివర్స్ అనే టాపిక్ నేర్చుకున్నాం కదా. సో హిమాలయ నదీ వ్యవస్థ, ద్వీపకల్ప నదీ వ్యవస్థలో మనకి పశ్చిమానికి ప్రవహించే నదులు, తూర్పున ప్రవహించే నదులు. సో మొత్తం ఇలా మనకి భారతదేశంలో 20,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన నదులు మొత్తం 14 నదులు ఉన్నాయి. సో ఈ 14 నదుల గురించి మీకు బ్రీఫ్గా మనం రివర్ సిస్టమ్ అనే వీడియోలో చెప్పుకున్నాం. సో దానికి కంటిన్యూషన్ మనకి నదీ తీర నగరాలు. ఆ టాపిక్ మీరు నేర్చుకుంటే ఈ టాపిక్ అనేది మీరు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో అర్థం చేసుకోవడం వేరు, గుర్తుపెట్టుకోవడం వేరు. సో ఇంకా ఎవరన్నా రివర్ సిస్టమ్ వీడియో చూడకపోతే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. సో బుక్ ముందు పెట్టుకొని ఈ వీడియోస్ అనేవి మీరు వింటూ ఉంటే మీకు చాలా ఈజీగా మీకు అర్థమవుతూ ఉంటాయి. సో ఇక్కడ నదీ తీర నగరాలు నేను చెప్పేటప్పుడు ఇప్పటివరకు మనం ఏవైతే రివర్స్ అనేవి మనం నేర్చుకున్నామో అవన్నీ మీకు ఇక్కడ ఈ వీడియోలో నేను మళ్ళీ ఒకసారి డ్రా చేసిన తర్వాత మీకు ఈ రివర్ సైడ్ సిటీస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనం ఇక్కడ నదీ తీర నగరాలు నేర్చుకునే ముందు హిమాలయ నదీ వ్యవస్థ ఒకసారి నేను మళ్ళీ ఇక్కడ డ్రా చేస్తాను. దాని తర్వాత ద్వీపకల్ప నదీ వ్యవస్థలో వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ డ్రా చేస్తాను, ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ డ్రా చేస్తాను. సో ఫస్ట్ వన్ మనకి ఇక్కడ చూడండి, సింధు నది. సో సింధు నది మనకి ఎక్కడ జన్మిస్తుంది? చైనా టిబెట్ ప్రాంతంలో జన్మించి సో భారతదేశంలోకి ఎంటర్ అవుతుంది. తర్వాత లడాక్ అనే కేంద్రపాలిత ప్రాంతం, తర్వాత పాకిస్తాన్లో గుండా వచ్చి మనకి అరేబియా సముద్రంలో కరాచీ అనే ప్రాంతంలో మనకి సముద్రంలో కలుస్తుంది. సో ఇది మనకి సింధు నది. సో సింధు నదికి ఉపనదులు ఏంటి? జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్. సో మనకి అందులో ఫస్ట్ వన్ మనకి సట్లెజ్ నది గురించి చూద్దాం. సో సట్లెజ్ నది మనకి ఎక్కడ జన్మిస్తుంది? టిబెట్లో జన్మించి హిమాచల్ ప్రదేశ్, తర్వాత పంజాబ్, తర్వాత మనకి పాకిస్తాన్. సో సింధు నదిలో మనకి పాకిస్తాన్లో కలిసిపోతుంది. సో ఇది మనకి సట్లెజ్ అనే నది. సో ఈ సట్లెజ్ నది అనేది సింధు నదికి ఉపనదుల్లో అతి పొడవైన ఉపనది. అదే సింధు నది ఉపనదుల్లో అతి పెద్ద ఉపనది అంటే మనకి చినాబ్ నది. ఎందుకంటే చినాబ్ నది ఎక్కువ నీటిని తీసుకొస్తుంది కాబట్టి సింధు నది ఉపనదుల్లో అతి పెద్దది అంటే చినాబ్, సింధు నది ఉపనదులలో అతి పొడవైనది అంటే సట్లెజ్ నది అనేది టిబెట్లో జన్మించి హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ 2 రాష్ట్రాల గుండా ప్రవహించి సో తర్వాత మనకి పాకిస్తాన్లో మనకి సింధు నదిలో కలుస్తుంది. తర్వాత ఈ సట్లెజ్ నదిలో కలిసే ఉపనదులు ఏంటి? బియాస్ నది, చినాబ్ నది. సో బియాస్ నది హిమాచల్ ప్రదేశ్, పంజాబ్. భారతదేశంలోనే పుట్టి భారతదేశంలో అంతరించిపోయే సింధు నది ఉపనది బియాస్ నది. హిమాచల్ ప్రదేశ్లో పుట్టి పంజాబ్లో మనకి సట్లెజ్ నదిలో కలుస్తుంది. సో దీని తర్వాత చినాబ్ నది హిమాచల్ ప్రదేశ్లో పుట్టి జమ్మూ కాశ్మీర్లో గుండా వచ్చి సో పాకిస్తాన్లో మనకి సట్లెజ్ నదిలో కలుస్తుంది. సో ఇది మనకి చినాబ్ నది. ఈ చినాబ్ నదిలో కలిసే నదులేంటి? జీలం నది, రావి నది. సో జీలం నది జమ్మూ కాశ్మీర్లో పుట్టి సరిహద్దుల్లో గుండా ప్రవహించి సో పాకిస్తాన్లో మనకి చినాబ్ నదిలో కలుస్తుంది. తర్వాత మనకి రావి నది. సో రావి నది హిమాచల్ ప్రదేశ్లో పుట్టి పంజాబ్ గుండా వచ్చి పాకిస్తాన్లో చినాబ్ నదిలో కలుస్తుంది. సో ఏ నదిలో కలుస్తుంది అనేది కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అంటే సో మ్యాప్ పాయింటింగ్ తెలియాలి. ఒక క్లారిటీగా ఒక ఆర్డర్ ప్రకారం నేర్చుకుంటే సో ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో దీని తర్వాత మనకి బ్రహ్మపుత్ర నది గురించి చూద్దాం. సో బ్రహ్మపుత్ర నది ఇదే చైనా టిబెట్లు కైలాస పర్వతాల వద్ద చమయంగడంగా అనే ప్రాంతంలో జన్మించి సో మనకి 3 దేశాల గుండా ప్రవహిస్తుంది. సో ఆ 3 దేశాలే మనకి చైనా టిబెట్, ఇండియాలో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, తర్వాత బంగ్లాదేశ్ గుండా ఎంటర్ అయ్యి సో ఇక్కడ మనకి బంగాళాఖాతంలో కలుస్తుంది. సో ఇదే మనకి బ్రహ్మపుత్ర నది 3 దేశాల గుండా ప్రవహిస్తుంది. సో అదే మనకి గంగా నది గురించి తీసుకుంటే గంగా నది, భాగీరథి, అలకనంద నది. సో 2 నదుల కలయిక వల్ల ఏర్పడి ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ సో 5 రాష్ట్రాల గుండా ప్రవహించి వెస్ట్ బెంగాల్ వచ్చిన తర్వాత రెండిటిగా విడిపోతుంది. సో ఆ 2 నదులే మనకి ఒకదాన్ని గంగా నదిని బంగ్లాదేశ్లో పద్మా నది అని పిలుస్తాం, రెండోది మనకి హుగ్లీ నదిగా పిలుస్తారు. సో ఇది మనకి గంగా నది. సో గంగా నదికి అతి పొడవైన ఉపనదులు ఏంటి? అతి పొడవైన ఉపనది యమునా నది. సో ఆ యమునా నది మనకి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జన్మించి హర్యానా, ఢిల్లీ మీద గుండా సో ఉత్తరప్రదేశ్లో మనకి గంగా నదిలో కలుస్తుంది. సో ఇది మనకి యమునా నది. సో యమునా నదికి ఉపనదులు ఏమున్నాయి? చంబల్, బెట్వా, కేన్. సో చంబల్ నది, బెట్వా, కేన్ ఈ 3 నదులు మనకి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జన్మిస్తాయి. సో చంబల్ మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ యమునా నదిలో కలిసింది. తర్వాత బెట్వా నది మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ యమునా నదిలో కలిసింది. తర్వాత కేన్ రివర్ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ యమునా నదిలో కలిసింది. సో ఇది మనకి చంబల్, బెట్వా, కేన్. తర్వాత మనకి సోన్ రివర్
మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్లో మనకి గంగా నదిలో కలుస్తుంది సోన్ నది. తర్వాత దామోదర్ నది జార్ఖండ్, వెస్ట్ బెంగాల్లో మనకి హుగ్లీ నదిలో కలుస్తుంది. సో ఇది మనకి దామోదర్ రివర్. ఇవన్నీ కూడా మనకి కుడివైపున ఉండే ఉపనదులు. సో ఇప్పుడు మనం ఎడం వైపున ఉండే ఉపనదుల గురించి చూద్దాం. సో ఎడం వైపున ఉండే ఉపనదుల్లో మనకి ఫస్ట్ వన్ రామ్ గంగా నది. సో ఉత్తరాఖండ్లో పుట్టి ఉత్తరప్రదేశ్లో గంగా నదిలో కలుస్తుంది. సో ఇది మనకి రామ్ గంగా నది. తర్వాత గోమతి నది డైరెక్ట్గా ఉత్తరప్రదేశ్లో పుట్టి ఉత్తరప్రదేశ్లోనే గంగా నదిలో కలుస్తుంది. సో ఇది గోమతి నది. తర్వాత గాగ్రా నది హిమాలయాల్లో పుట్టి నేపాల్, ఉత్తరప్రదేశ్, బీహార్ సరిహద్దుల్లో మనకి గంగా నదిలో కలుస్తుంది. సో ఇది మనకి గాగ్రా. గండక్ నది అయితే హిమాలయాలు, నేపాల్, ఉత్తరప్రదేశ్, తర్వాత బీహార్లో మనకి గంగా నదిలో కలుస్తుంది. సో ఇది మనకి గండక్ నది. అదే కోసి నది తీసుకుంటే అదే హిమాలయాలు, నేపాల్, డైరెక్ట్గా బీహార్లో మనకి గంగా నదిలో కలుస్తుంది. సో ఇది మనకి కోసి నది. సో మీకు స్పీడ్గా అనిపిస్తే మళ్ళీ స్టాప్ చేసుకొని వీడియో కాబట్టి సో మళ్ళీ 2-3 సార్లు మీరు వింటే సో మీరు ఈజీగా ఇక్కడ అనేది అర్థమవుతుంది. సో ఇది మనకి హిమాలయ నదీ వ్యవస్థ. సో దీని తర్వాత మనం ఏం చెప్పుకున్నాం, ద్వీపకల్ప నదీ వ్యవస్థలో పశ్చిమానికి ప్రవహించే నదులు అంటే వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ గురించి చూసాం. ఈ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్లో మనకి ఫస్ట్ వన్ సో ఇక్కడ మనకి ఆరావళి పర్వతాలు ఉన్నాయి. సో ఈ ఆరావళి పర్వతాల్లో మనకి శబర్మతి నది, రాజస్థాన్, గుజరాత్. సో ఇది మనకి శబర్మతి నది. సో దాని తర్వాత మనకి వింధ్యా పర్వతాలు, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వింధ్యా పర్వతాలు ఉన్నాయి. ఆ వింధ్యా పర్వతాలకి దక్షిణాన ప్రవహించే నదే దక్షిణాన ఉండే పర్వత శ్రేణి మనకి సాత్పురా పర్వత శ్రేణి. ఆ వింధ్యా సాత్పురా పర్వతాల మధ్య గుండా ప్రవహించే నదే నర్మదా నది, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్. అదే మనకి సాత్పురా పర్వతాలకి దక్షిణంగా ప్రవహించే నది తపతీ నది, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్. వింధ్యా పర్వతాలకి ఉత్తరంగా ఉండేది మాహీ నది. సో ఇలా మనకి మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్. సో ఇది మొత్తం మనకి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ శబర్మతి, మాహీ, నర్మదా, తపతి. సో దీని తర్వాత ఏం చెప్పుకున్నాం, తూర్పున ప్రవహించే నదుల గురించి చెప్పుకున్నాం. సో అంటే ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. సో ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్లో మనకి సువర్ణరేఖ అంటే జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా. ఇది మనకి సువర్ణరేఖ నది. సో దీని తర్వాత బ్రాహ్మణి నది, ఓన్లీ ఒడిస్సా రాష్ట్రం బ్రాహ్మణి నది. సో దీని తర్వాత మనకి మహానది, ఛత్తీస్గఢ్, ఒడిస్సా మహానది. దీని తర్వాత మనకి గోదావరి నది, మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్. సో ఇది మనకి గోదావరి నది. సో దీని తర్వాత మనకి కృష్ణా నది, మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో గుండా ప్రవహించి తర్వాత మనకి ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అవుతుంది. సో ఇది మనకి కృష్ణా నది. సో దీని తర్వాత మనం చెప్పుకున్న నది పెన్నా నది. సో ఓన్లీ మనకి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, పెన్నా నది. సో దీని తర్వాత మనం చెప్పుకున్న నది కావేరీ నది. సో కర్ణాటక, తమిళనాడు, కావేరీ నది. సో ఇంతవరకు కానీ మీకు అర్థమైతే ఇప్పుడు నేను చెప్పే నదీ తీర నగరాలు అనేవి మీకు చాలా ఈజీగా అర్థమవుతాయి. ఇప్పుడు ఏ ప్యాటర్న్లో అయితే మనం నేర్చుకున్నామో సింధు, బ్రహ్మపుత్ర, గంగా, శబర్మతి, మాహి, నర్మదా, తపతి, సువర్ణరేఖ, బ్రాహ్మణి, మహానది, గోదావరి, కృష్ణ, పెన్నా, కావేరి, ఇదే ప్యాటర్న్ ప్రకారం మనం ఇప్పుడు నదీ తీర నగరాలు అనేవి నేర్చుకోబోతున్నాం. సో ఇక్కడ మీరు ఒకసారి నదీ తీర నగరాలు చూడండి. సో ఫస్ట్ వన్ ఇక్కడ మీకు హిమాలయ నదులు. సో హిమాలయ నదులు అన్నప్పుడు సో ఫస్ట్ వన్ ఏం నేర్చుకున్నాం, సింధు నది. తర్వాత సింధు నది ఉపనదులైనటువంటి జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్. సో దాని తర్వాత మనం బ్రహ్మపుత్ర నది. సో దాని తర్వాత మనం గంగా నది. సో ఈ గంగా నదిలో మనకి ఉపనదులు ఏంటి, యమున, చంబల్, బెట్వా, కేన్, సోన్, దామోదర్, హుగ్లీ, రామ్గంగా, గోమతి, గాగ్రా, గండక్, కోసి. సో ఇదే ప్యాటర్న్ ప్రకారం ఇక్కడ మీకు హిమాలయ నదుల గురించి నదీ తీర నగరాలు అనేవి ఇక్కడ ఇచ్చాను. సో ఇక్కడ నేను ఫస్ట్ ఇక్కడ సింధు నది చెప్పాను. ఈ టాపిక్ మీకు బుక్ ముందు పెట్టుకొని చూడండి, చాలా క్లారిటీగా ఉంటుంది. సో ఫస్ట్ వన్ సింధు నది. సింధు నది మనకి సింధు నది ఒడ్డున ఏ పట్టణం ఉంటుంది అంటే లేహ్ అనే పట్టణం ఉంటుంది. సో సింధు నది అని చెప్పినప్పుడు మీకు ఇక్కడ కామన్ సెన్స్ ఏంటి, సో సింధు నది మనకి ఇక్కడ ఇలా ఓన్లీ లడాక్ గుండా ప్రవహిస్తుంది అని చెప్పాం. అంటే ఇప్పుడు సింధు నది ఒడ్డున లేహ్ అనే నగరం ఉంది అంటే ఆ లేహ్ అనే పట్టణం ఎక్కడ ఉంది అని అర్థం. అంటే మనకి ఇక్కడ మ్యాప్ పాయింటింగ్ తెలియటం వల్ల సింధు నది అనేది లడాక్ కాబట్టి సో లేహ్ అనే పట్టణం ఎక్కడుంది అంటే లడాక్లో ఉంటుంది అనేది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే అక్కడ సింధు నది, నదీ తీర నగరాల్లో మనకి సింధు నది అనేది అయిపోయింది. సో
సో సింధు నది ఒడ్డున ఉండే పట్టణం ఏంటి? లేహ్ అనే సిటీ. ఈ లేహ్ అనే సిటీ ఎక్కడుంది అంటే లడాఖ్లో ఉంది. సో దాని తర్వాత మనం సింధు నది ఉపనదులు ఏంటి? జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్. సో జీలం నది ఒడ్డున శ్రీనగర్ అనే పట్టణం ఉంటుంది. సో ఇది ఎక్కడుంది అనేది మనకి కామన్ సెన్స్. ఎందుకంటే జీలం నది అనేది భారతదేశంలో ఓన్లీ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం గుండా మాత్రమే ప్రవహిస్తుంది కాబట్టి ఆ శ్రీనగర్ అనే పట్టణం కూడా జమ్మూ కాశ్మీర్లోనే ఉంటుంది. అంటే ఆన్సర్ మనకి ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్. సో జీలం తర్వాత చినాబ్, రావి, బియాస్ నది ఒడ్డున ఉండే ముఖ్యమైన నగరాలు ఏం లేవు కాబట్టి సో డైరెక్ట్గా నేను సట్లెజ్లోకి వచ్చాను. అంటే సట్లెజ్ నది ఒడ్డున ఉండే పట్టణాలు ఏంటి? లుధియానా ఒకటి, ఫిరోజ్పూర్ ఒకటి. సో ఇవి ఎక్కడున్నాయి? మనకి పంజాబ్ రాష్ట్రంలో ఉన్నాయి. సట్లెజ్ నది మనకి ఓన్లీ హిమాచల్ ప్రదేశ్, పంజాబ్. సో హిమాచల్ ప్రదేశ్లో ఏం లేవు. సో పంజాబ్లో మనకి లుధియానా, ఫిరోజ్పూర్ అనే 2 పట్టణాలు మనకి ఈ సట్లెజ్ నది ఒడ్డున ఉన్నాయి. అంటే ఇక్కడ మనకి సింధు నది అనేది అయిపోయింది. అంటే సింధు నది ఉపనదుల్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మేజర్గా సింధు నది ఒడ్డున లేహ్ అనే పట్టణం లడాఖ్లో ఉంటుంది. జీలం నది ఒడ్డున శ్రీనగర్ అనే పట్టణం జమ్మూ కాశ్మీర్లో ఉంటుంది. సట్లెజ్ నది ఒడ్డున లుధియానా, ఫిరోజ్పూర్ అనే పట్టణాలు మనకి పంజాబ్లో ఉంటాయి. ఇది మనకి సింధు నది వ్యవస్థ. సో దీని తర్వాత మనం నేర్చుకోవాల్సింది బ్రహ్మపుత్ర నది. సో బ్రహ్మపుత్ర నది అన్నప్పుడు మనకి గుర్తు రావాల్సిన 2 రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం. సో అరుణాచల్ ప్రదేశ్లో మనకి ఇంపార్టెంట్ రివర్ సైడ్ సిటీస్ ఏం లేవు కాబట్టి సో మనకి డైరెక్ట్గా అస్సాంలోనే ఉన్నాయి. ఆ అస్సాంలో ఉండే పట్టణాలు ఏమున్నాయో చూద్దాం. బ్రహ్మపుత్ర నది ఒడ్డున గౌహతి, తేజ్పూర్, సాదియా, డిబ్రూగర్. సో ఇవన్నీ కూడా మనకి అస్సాం క్యాపిటల్ ఏంటి? గౌహతి. అదే అస్సాంకి హైకోర్టు గౌహతి. అస్సాం క్యాపిటల్ అయితే మనకి దిస్పూర్. అస్సాం రాజధాని దిస్పూర్ అయితే హైకోర్టు అనేది మనకి గౌహతిలో ఉంటుంది. సో డిబ్రూగర్ కానీ, దిస్పూర్ కానీ, గౌహతి కానీ, సాదియా కానీ ఇవన్నీ కూడా మనకి ఈ బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉండే నగరాలు ఎక్కడుంటాయి అంటే మనకి అస్సాంలో ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి ఈ బ్రహ్మపుత్ర నది అనేది కూడా అయిపోయింది. సింధు నది అయిపోయింది, బ్రహ్మపుత్ర అయిపోయింది. సో నెక్స్ట్ మనం ఏం చెప్పుకున్నాం? గంగా నది గురించి చెప్పుకున్నాం. సో ఇక్కడ చూసుకోండి, గంగా నది అనేది 2 నదుల కలయిక వల్ల ఏర్పడుతుందని చెప్పాను. అలకనంద నది, భగీరథి నది. సో అందులో మనకి ఇక్కడ అలకనంద నది ఒడ్డున ఉండే పట్టణం మనకి బద్రీనాథ్ అనే పట్టణం. అది ఎక్కడుంది అంటే మనకి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంటుంది. సో అది మనకి బద్రీనాథ్ అనే పట్టణం. సో దాని తర్వాత మనకి గంగా నది. సో గంగా నది మనకి ఏ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది? సో ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్. అంటే ఇప్పుడు గంగా నది ఒడ్డున ఉత్తరాఖండ్లో ఏ పట్టణాలు ఉన్నాయి, ఉత్తరప్రదేశ్లో ఏమేమి రివర్ సైడ్ సిటీస్ ఉన్నాయి, తర్వాత బీహార్లో ఏమున్నాయి, జార్ఖండ్లో ఏమున్నాయి, వెస్ట్ బెంగాల్లో ఏమున్నాయి. అంటే నేను అక్కడ ఏ ప్యాటర్న్ అయితే ఫాలో అయ్యానో ఇక్కడ ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతున్నా. అంటే దేని తర్వాత ఏ టాపిక్ చదవాలనేది లాజిక్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరు చదివిన అలాగే చదువుతారు కాబట్టి సో మనం ఎలా నేర్చుకుంటున్నాం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. వే ఆఫ్ లెర్నింగే ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు గంగా నది ఒడ్డున ఉత్తరాఖండ్లో ఉండే పట్టణాలు ఏంటి, ఉత్తరప్రదేశ్లో ఉండే పట్టణాలు ఏంటి, బీహార్లో ఏమున్నాయి, జార్ఖండ్లో ఏమున్నాయి, వెస్ట్ బెంగాల్లో ఏమున్నాయో చూద్దాం. సో ఇదే గంగా నది ఒడ్డున మనకి ఉత్తరాఖండ్లో హరిద్వార్ అనే పట్టణం ఉంటుంది. హరిద్వార్. అదే మనకి ఉత్తరప్రదేశ్లో తీసుకుంటే మీర్జాపూర్, వారణాసి, కాన్పూర్, అలహాబాద్. సో ఉత్తరప్రదేశ్లో మనకి 4 పట్టణాలు ఉన్నాయి: మీర్జాపూర్, వారణాసి, కాన్పూర్, అలహాబాద్. అదే మనకి బీహార్లో అయితే హాజీపూర్, పాట్నా, బగల్పూర్ అనే పట్టణాలు ఉన్నాయి. సో బీహార్లో మనకి హాజీపూర్, పాట్నా, బగల్పూర్. సో జార్ఖండ్లో ఏమి లేవు. మళ్ళీ వెస్ట్ బెంగాల్కి వెళ్తే వెస్ట్ బెంగాల్లో మనకి గంగా నదిని ఏమని పిలుస్తాం? హుగ్లీ నది అని పిలుస్తాం. ఆ హుగ్లీ నది ఒట్టునే మనకి కోల్కత్తా అనే పట్టణం ఉంది, వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. సో ఇది మనకి గంగా నది మెయిన్ రివర్ అయిపోయింది. సో ఈ గంగా నది మెయిన్ రివర్ తర్వాత మనకి ఏమున్నాయి? చంబల్, బెట్వా, కేన్, యమునా నది. సో యమునా నది. సో మనకి మెయిన్గా గంగా నదికి అతి పొడవైన ఉపనది యమునా నది. సో యమునా నది ఒడ్డున ఉండే పట్టణాలు ఏంటి? ఢిల్లీలో ఉంది. ఆగ్రా, మథుర అయితే ఉత్తరప్రదేశ్లో ఉంటాయి. సో ఢిల్లీ, ఆగ్రా, మథుర అనేవి మనకి ఏ నది ఒడ్డున ఉంటాయి అంటే యమునా నది ఒడ్డున ఉంటాయి. ఆ యమునా నదికి ఉపనదులు ఏంటి? చంబల్, బెట్వా, కేన్. అందులో మనకి ఇంపార్టెంట్ ఇక్కడ చంబల్ నది ఒడ్డున గ్వాలియర్ మధ్యప్రదేశ్లో ఉంటే కోటా అనే సిటీ మనకి రాజస్థాన్లో ఉంటుంది. ఈ చంబల్, బెట్వా, కేన్, సోన్ తర్వాత మనకి దామోదర్ వస్తుంది. సో మనకి దామోదర్ నది ఒడ్డున 2 పట్టణాలు ఉన్నాయి. బొకారో అనే సిటీ జార్ఖండ్లో ఉంటే దుర్గాపూర్ అనే సిటీ మనకి వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. సో ఇది మొత్తం మనకి హిమాలయ నదీ వ్యవస్థ, ఆ నదీ తీర నగరాలు. సో నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూసుకోండి ఇక్కడ మ్యాప్ పాయింటింగ్లో. సో నేను మీకు ఇక్కడ నదులు డ్రా చేస్తూ ఆ నదీ తీర నగరాలు ఏమేమి ఉన్నాయో చెప్తా. సో సింధు నది ఒడ్డున మనకి లేహ్ అనే పట్టణం ఉంది, లడాఖ్లో ఉంది. ఇది సింధు నది. ఈ సింధు నది ఒడ్డున లేహ్ అనే సిటీ లడాఖ్లో ఉంది. అదే సట్లెజ్ నది ఒడ్డున మనకి పంజాబ్లో లుధియానా, ఫిరోజ్పూర్ అనే పట్టణాలు ఉన్నాయి. అదే మనకి జమ్మూ కాశ్మీర్లో జీలం నది ఒడ్డున మనకి సో చినాబ్ నది ఇలా ప్రవహించినప్పుడు
ఆ చినాబ్ నదిలో కలిసేది జీలం. అంటే ఆ జీలం నది ఒడ్డున మనకి శ్రీనగర్ అనే పట్టణం ఉంది. ఇది సింధు నదిలో ఉండే మనం పట్టణాలు నేర్చుకుంది. అదే బ్రహ్మపుత్ర నది ఒడ్డున మనకి గౌహతి, సాదియా, తేజ్పూర్, డిబ్రూగర్ అనే పట్టణాలు మనకి అస్సాంలో బ్రహ్మపుత్ర నది ఒడ్డున ఉన్నాయి. అదే మనకి అలకనంద నది ఒడ్డున బద్రీనాథ్ అనే పట్టణం ఉంది. తర్వాత గంగా నది ఒడ్డున ఉత్తరాఖండ్లో హరిద్వార్, ఉత్తరప్రదేశ్లో మీర్జాపూర్, కాన్పూర్, వారణాసి, అలహాబాద్, దాని తర్వాత బీహార్లో హాజీపూర్, పాట్నా, బగల్పూర్, తర్వాత జార్ఖండ్ ఏం లేవు. తర్వాత వెస్ట్ బెంగాల్ వచ్చిన తర్వాత హుగ్లీ నది అని పిలుస్తాం. ఈ హుగ్లీ నది ఒడ్డున మనకి కోల్కత్తా అనే పట్టణం ఉంది. తర్వాత ఉపనదులు ఇక్కడ యమునా నది ఒడ్డున ఢిల్లీ, ఆగ్రా, మధుర అనేది ఉత్తరప్రదేశ్. అదే దీనికి ఉపనదులు చంబల్, గ్వాలియర్ మధ్యప్రదేశ్ అయితే కోటా రాజస్థాన్. దాని తర్వాత మనం డైరెక్ట్గా దామోదర్ నది. దామోదర్ నదికి ఏం నేర్చుకున్నాం? బొకారో జార్ఖండ్ అయితే దుర్గాపూర్ వెస్ట్ బెంగాల్. ఇది మనకి మనం నేర్చుకున్నటువంటి నదీ తీర నగరాలు. ఇందులో మనకి ఇక్కడ మళ్ళీ ఏవైతే ఎడం వైపున ఉండే ఉపనదులు, సరయూ నది ఒడ్డున అయోధ్య అనే సిటీ ఉంటుంది ఉత్తరప్రదేశ్. తర్వాత గోమతి నది ఒడ్డున లక్నో ఉంటుంది ఉత్తరప్రదేశ్. కోసి నది ఒడ్డున హనుమాన్ నగర్ అనే సిటీ ఉంటుంది. ఇది మనకి బీహార్. ఏదైతే మనకి గంగా నది ఉందో గంగా నదికి కుడివైపున అయిపోయినాయి కదా. ఇప్పుడు ఎడం వైపున ఉండే వాటిల్లో ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి: సరయు, గోమతి, కోసి. సరయూ నది అనేది మనకి ఎక్కడ ఉంటుంది అంటే ఓన్లీ మనకి ఇక్కడ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే పుట్టి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే మనకి గంగా నదిలో కలుస్తుంది. ఇదే మనకి సరయూ నది. ఈ సరయూ నది ఒడ్డున మనకి అయోధ్య అనే సిటీ ఉంటుంది. అదే మనకి గోమతి నది ఒడ్డున మనకి లక్నో అనే పట్టణం ఉంటుంది. అదే మనకి కోసి నది ఒడ్డున మనకి హనుమాన్ నగర్ అనే పట్టణం ఉంటుంది. ఇది మొత్తం మనకి హిమాలయ నదీ వ్యవస్థ. దీని తర్వాత చూడండి పశ్చిమానికి ప్రవహించే నదులు. ఈ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్లో మనకి నదీ తీర నగరాలు ఇంపార్టెంట్ ఏమున్నాయో చూద్దాం. అందులో మనకి శబర్మతి నది, అహ్మదాబాద్, గాంధీనగర్ అనే పట్టణాలు ఉన్నాయి. గుజరాత్ క్యాపిటల్ ఏంటి? గాంధీనగర్. అదే గుజరాత్ హైకోర్టు అయితే మనకి అహ్మదాబాద్. అహ్మదాబాద్, గాంధీనగర్ మనకి గుజరాత్లో ఉంటాయి అనమాట. అదే మనకి నర్మదా నది ఒడ్డున ఉండే పట్టణాలు ఏంటంటే అమర్కంటక్ అనే సిటీ, జబల్పూర్ అనే సిటీ. రెండు కూడా మనకి మధ్యప్రదేశ్లో ఉంటాయి. అదే మనకి తపతీ నది ఒడ్డున, తపతీ నది అన్న తాపీ నది అన్న ఒకటే. సూరత్ అనే సిటీ గుజరాత్లో ఉంటుంది. ఇది మనకి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్లో ఉండేవి. ఈ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఒకసారి మ్యాప్ చూసుకుంటే ఇక్కడ శబర్మతి నది ఒడ్డున అహ్మదాబాద్ గుజరాత్ ఉంది. నర్మదా నది ఒడ్డున అమర్కంటక్, జబల్పూర్ ఉన్నాయి. అదే తపతీ నది ఒడ్డున సూరత్ అనే సిటీ గుజరాత్లో ఉంటుంది. ఇది మనకి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. అదే ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ తీసుకుంటే సువర్ణరేఖ నది. సువర్ణరేఖ నది ఒడ్డున జంషెడ్పూర్ అనే పట్టణం ఉంది, జార్ఖండ్. మనం ఏదైతే జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒడిస్సా మూడు రాష్ట్రాలు కూడా ప్రవహిస్తుంది కదా. ఈ సువర్ణరేఖ నది ఒడ్డున జంషెడ్పూర్ అనే పట్టణం ఉంటుంది. తర్వాత బ్రాహ్మణి నది, రూర్కెల్లా, ఒడిస్సా. రూర్కెల్లా అనే పట్టణం మనకి ఏ నది ఒడ్డున ఉంటుంది అంటే బ్రాహ్మణి నది ఒడ్డున ఉంటుంది. అదే మనకి మహానది ఒడ్డున అయితే మనకి కటక్, సంబల్పూర్ అనే రెండు పట్టణాలు మనకి ఈ మహానది ఒడ్డున ఉంటాయి. అదే గోదావరి నది ఒడ్డున అయితే మహారాష్ట్రలో ప్రవహిస్తుంది. తర్వాత మనకి రాజమండ్రి, తెలంగాణ ఇలా ప్రవహిస్తుంది కదా. అలా మనకి నాందేడ్, నాసిక్ అనే పట్టణాలు మెయిన్గా మనకి మహారాష్ట్రలో ఉంటే, తర్వాత నిజామాబాద్ ఇలా పట్టణాలు మనకి తెలంగాణలో ఉంటాయి. అదే మనకి ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అవుతుంది. మనకి రాజమండ్రి అనేవి మనకి గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి ముఖ్యమైన నగరాలు. ఇంకా చాలా ఉంటాయి. ఇంపార్టెంట్ చెప్తున్నా. అదే మనకి కృష్ణా నది ఒడ్డున మనకి మెయిన్గా మనకి విజయవాడ, అమరావతి అనేవి మనకి ఆంధ్రప్రదేశ్లో కృష్ణా నది ఒడ్డున ఉన్నటువంటి ముఖ్యమైన నగరాలు. అదే మనకి పెన్నా నది ఒడ్డున మనకి నెల్లూరు, కడప అనేవి మనకి ఆంధ్రప్రదేశ్లో పెన్నా నది ఒడ్డున ఉండేటువంటి ముఖ్యమైన నగరాలు. అదే మనకి కావేరి నది ఒడ్డున శ్రీరంగపట్నం కర్ణాటక, తిరుచిరాపల్లి తమిళనాడు. రెండు పట్టణాలు ఉన్నాయి కావేరి నది ఒడ్డున, శ్రీరంగపట్నం కర్ణాటక, తిరుచిరాపల్లి తమిళనాడు. ఇది మనకి నదీ తీర నగరాల గురించి. అంటే ఇక్కడ మనం నదులు నేర్చుకుంటే నదీ తీర నగరాలనే మనకి చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇదే నదీ తీర నగరాలు నేర్చుకుంటే సేమ్ మనకి నెక్స్ట్ వన్ ప్రాజెక్ట్స్. డ్యామ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం ఇదే ప్యాటర్న్ ప్రకారం సింధు నదిపైన ఉండే ఏవైతే ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి, జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్ వాటిపైన ఉండే ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, తర్వాత బ్రహ్మపుత్ర నదిపైన ఉండే ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, తర్వాత మనకి ఏదైతే గంగా నది ఉందో గంగా నది పైన ఏమేమి ప్రాజెక్ట్స్ ఉన్నాయి, దాని తర్వాత యమున, చంబల్, బెట్వా, కేన్, సోన్, దామోదర్, హుగ్లీ నదులపైన ఉండే ప్రాజెక్ట్స్ ఏంటి, తర్వాత రామ్గంగా, గోమతి, గాగ్రా, గండక్, కోసి ఆ నదులపైన ఉండే ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, తర్వాత శబర్మతి, మాహి, నర్మదా, తపతి ఇలా వాటిపైన ఉండే ప్రాజెక్ట్స్ డ్యామ్స్ ఏమేమి ఉన్నాయి,
తర్వాత సువర్ణరేఖ, బ్రాహ్మణి, మహానది, గోదావరి, కృష్ణ, పెన్నా, కావేరి. సో వీటిపైన ఏమేమి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇలా మీరు ఓన్గా ప్రిపేర్ చేసుకొని నేర్చుకోగలిగితే 100% మీరు మర్చిపోరు, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇప్పుడు నేను మీకు ఇచ్చే టాస్క్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్స్ అనే టాపిక్ని మీరు ఇదే ప్యాటర్న్లో మీకు బుక్ ముందుంటుంది కాబట్టి సో అదే ప్యాటర్న్లో మీరు నేర్చుకోవచ్చు. సో ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వే ఆఫ్ లెర్నింగ్ మీకు నేను నేర్పించాను కాబట్టి సో దాని కంటిన్యూషన్ ఎలా నేర్చుకోవాలో మీకు అర్థమైతే 100% మీరు నా మీద డిపెండ్ అవ్వకుండా నేర్చుకుంటారు. సో ఇది ఫ్రెండ్స్ మనకి నదీ తీర నగరాల గురించి. సో థ్యాంక్ యూ.